నమస్తే. నమస్కారం నమస్కారం నమస్కారం. విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి పరిణామం. ఫీల్ అన్నట్టున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఒక పిడుగు లాంటి వార్త. రాష్ట్ర వ్యాప్తంగానూ ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకు విజయసాయిరెడ్డి రాజకీయ నిష్క్రమణ చేశారు? ఎందుకు? తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశారు? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు అనేవి సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి. అందరం కూడా బాధ్యులమేనన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేనేనా? అసలు విజయసాయిరెడ్డి గారు నిజంగానే రాజకీయాల పట్ల విరక్తి కలిగి నేను స్వరభూషణ అవార్డు కోసం పరితపిస్తున్నానండోయ్, ఇది మీకు అర్థం కాదండోయ్. అలా కనిపించిన ప్రతిదాని మీద ఆశపడితే అది అసహ్యం అసహ్యం అసహ్యం. నిజాలే చెప్పాల్సి వస్తుంది, అబద్ధాలు చెప్పలేకపోతున్నాను అనే ఉద్దేశంతో తాను రాజకీయ నిష్క్రమణ చేసి వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాడా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. లేక అంతర్గత విభేదాల వల్ల ఆయన రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా? అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. లేక కూటమి కుట్రలో భాగంగా ఆయన రాజీనామా చేసి రాజకీయ నిష్క్రమణ చేస్తున్నారా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఈ మూడు ప్రశ్నలకి సమాధానాలు దొరకటం లేదు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ ఒకసారి పరిశీలించినట్లయితే మనకు ఆయనలో ఎక్కడా తప్పిదం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నిన్ను హీరో అంటే ఎలా నమ్మావురా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకుని. అవన్నీ నిజాలేనా? అవన్నీ నిజాలు కాక అబద్ధాలు చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా విజయసాయిరెడ్డి గారు చేశారా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వస్తాయి. ఏది ఏమైనా ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా తక్కువ కాలంలోనే సమాధానాలు దొరుకుతాయని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. మీకు సెల్యులర్ ఫోన్ గురించి తెలియదండి. తెలియదండి, మీరు సన్నాసులం కదా. అసలు విజయసాయిరెడ్డి గారు ఎవరు? ఎందుకు ఆయనకి ఎందుకు అంత ప్రాధాన్యత? అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎడతెరిపి లేకుండా కేసులు, నిర్బంధాలు ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గారు చాలా వెలుగులోకి వచ్చారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? మాటలో చెప్పాలంటే A2గా ఆయన కేసుల్లో ఉండటమే కాదు, రాజకీయ పార్టీలో కూడా నెంబర్ 2గా ఉన్నాడనేటువంటి భావన కలిగేది. నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్ హీరోవి. అండ్ కమింగ్ టు ద విజయసాయిరెడ్డి గారి అంశానికి వస్తే, గోవర్ధన్ భార్య పిల్లలు బాగున్నారా? అదేరా నీ భార్య నా పిల్లలు. డెఫినెట్ గా ఆయన జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదే మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్, ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్ ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సార్ వాట్ ఎవర్ మేబీ, ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. ఏంటో మామ యాదవ జీవితం. డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. మొన్న వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని. ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్ గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా. ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ ఎనీ గవర్నమెంట్ ని కూడా బెండ్ చేస్తున్నాయి. ఏంట్రా ఇది గేమ్ బాగుందా? ముఖ్యమంత్రి దాంట్లో విజయసాయిరెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను.
సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్? సరే, వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.